నమస్తే అండి. నేను మీ కళ్యాణి. ఎలా ఉండారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో సాటర్‌డే షూట్ చేశాను. ఈ వీడియోలో ఉన్నది నేను చెప్పను. వేరేది చెప్తాను. అంటే ఒక స్టోరీ చెప్పాలనుకోనున్నాను. మేము చిన్న పిల్లోళ్ళప్పుడు మా నాయన మమ్మల్ని దగ్గర కూర్చోపెట్టుకొని ఈ స్టోరీ చెప్పేవాడు. మా నాయన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వాళ్ళ టీచర్ అయితే చెప్పారంట. మీకోటి తెలుసా? అప్పట్లో మా నాయన చదువుకునేప్పుడు వచ్చిన స్టోరీ ఇప్పటికీ కూడా వస్తుంది బుక్స్‌లో. నేను చూసాను. కానీ నేనిది మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనుకున్నానంటే దగ్గరలో ఫాదర్స్ డే అయితే వస్తుంది కదా! మా నాయన మాకు నేర్పించిన ఈ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. మా నాయన చెప్పిన స్టోరీ 10 మంది ఇంటారు అనేసి మా నాయన మీద ప్రేమతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మా నాయన చెప్పిన స్టోరీ ఒక 10 మంది వింటే నాకు ఎక్కలేని సంతోషం. మా నాయన ఇక్కడైతే లేరు. స్వర్గస్థులైనారు కాబట్టి ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసుకోము. మా నాయన చెప్పిన మాటలు 10 మందికి షేర్ చేయాలనుకుంటున్నాను. ఇదే మా నాయనకి నేనిచ్చే ఒక స్మాల్ గిఫ్ట్. 10 మంది విన్నారంటే మా నాయన ఈ టైంలో ఉండుంటే సంతోషించుండేవాడు కదా! కాబట్టి మా నాయన చెప్పిన స్టోరీ నేను మీతో షేర్ చేసుకుంటానండి. చాలా సంవత్సరాల క్రితంది. దగ్గర దగ్గర 63, 64 సంవత్సరాల క్రితం మా నాయన నేర్చుకున్న స్టోరీ ఈరోజు మీ ముందుకి తేబోతున్నాను. వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో నేను స్టోరీ చెప్తాను. నాకు తెలిసి 90స్‌లో పుట్టిన వాళ్ళకి ఈ స్టోరీ తెలిసే ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ చెప్పుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ తెలిసుంటే కామెంట్ చేయండి తప్పకుండా. ఈ జనరేషన్ వాళ్ళకి తప్పకుండా తెలిసే ఉంటుంది. ఎందుకంటే స్టోరీ బుక్స్‌లో కంపల్సరీగా ఈ స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఇయర్ వస్తుంది. కాకపోతే అప్పట్లో ఈ స్టోరీ ఎలా చెప్పేవాళ్ళు నేనిప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? ఈ స్టోరీ విన్నవాళ్ళు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ బటన్ వల్ల నాలో ఇంకా కొంచెం ఎనర్జీ ఎక్కువయ్యి ఎక్కువ వీడియో చేస్తాను నేను. ఇంకా లాగ్ లేకుండా స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. మా నాయన పేరొచ్చేసి ఈశ్వరయ్య. మా నాయన చెప్పిన ఈ స్టోరీని ఈ ఫాదర్స్ డే సందర్భంగా మా నాయనకి నేను డెడికేట్ చేస్తున్నాను. మా నాయన పిల్లల అందరి తరపున కూడా. కరువు దినములాయెర కట్టెలమ్మ వలచెర కట్టెలకై ఒక్కనాడు కాననమకు కేగెర. దీనికి మీనింగ్ వచ్చేసి ఒక ఊర్లో ఒక అతను చాలా పేదవాడు. అతనికి తిండి దొరికేదే కష్టము. చాలా కరువు అనమాట తినేదానికి. అప్పుడు కట్టెలు కొట్టుకొని అమ్ముదామని చెప్పేసి ఒక ఆలోచన అయితే వచ్చి ఒక ఇనుప గొడ్డలి తీసుకొని అడవికి వెళ్తాడు. కట్టె కొట్టుచుండగా అంతలోన చూడరా నాది గొడ్డలి చేయి జారి నీట మునిగిపోయెరా. దీనికి అర్థం చెట్టెక్కి గొడ్డలతో కొమ్మల్ని నరుకుతూ ఉంటాడు. ఇంతలోపు చేయి జారి గొడ్డలి అక్కడే పక్కనే ఉన్న ఒక నదిలో పడిపోతుంది. అప్పుడు అతనికి చాలా ఏడుపొస్తుంది. బతుకు తిరిగి కట్టెలు అమ్ముకుందాం అనుకున్నవాడు గొడ్డలే కింద పడిపోయింది. ఇంకా జీవనాధారం ఎలా అని చెప్పేసి "హ్మ్, హ్మ్" అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ నదిలోంచి ఒక దేవత వస్తుంది. ఆ దేవత "ఏం నైనా ఎందుకు ఏడుస్తున్నావంటే, తల్లి నా పొట్టకూటి కోసం నేను కట్టెలు అమ్ముకుందాం అని చెప్పి అడవికొచ్చి కొమ్మలు కొడుతూ ఉంటే, గొడ్డలి నదిలో పడిపోయింది. ఇప్పుడు నేను ఎలా కట్టెలు కొట్టి అమ్మాలి" అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ దేవత అతని బాధ చూడలేక, "ఏడవద్దు నాయనా నీ గొడ్డలి నేను తీసుకొస్తాను" అని చెప్పేసి నీట మునుగుతుంది. నీట మునిగి దేవత బంగారి గొడ్డలి తెచ్చెరా. అప్పుడు అతను "నాది కాదంటిరా, నాది కాదంటిరా." అప్పుడు దేవత మళ్ళీ నీట మునిగి, మరల మునిగి దేవత వెండి గొడ్డలి తెచ్చెరా. అతనొచ్చేసి "నాది కాదంటురా, నాది కాదంటురా." అప్పుడు దేవత మళ్ళా మునుగుతుంది. అంటే బంగారు గుడ్డలు తెచ్చినా నాది కాదన్నాడు. వెండి గొడ్డలు తెచ్చినా నాది కాదన్నాడు అని చెప్పేసి మరల మునిగి దేవత ఇనప గొడ్డలి తెచ్చెరా. అప్పుడు దేవత ఇనప గొడ్డలు తేగానే అతను ఎంతో సంతోషంతో "అవును నాదంటిరా, అవును నాదంటిరా" అని ఎంతో సంతోషంతో ఆ దేవతకి చెప్తాడు. అప్పుడు ఆ దేవత తన నిజాయితీకి మెచ్చుకొని "నీ నిజాయితీకి మెచ్చి నేను ఈ 3 గొడ్డలి నీకే ఇస్తున్నాను" అని అతని చేతిలో పెట్టేసి మాయమైపోతుంది. అతను ఆ దేవతకి నమస్కారం చేసుకుంటాడు. అప్పుడు కట్టెలు కూడా కొట్టకుండా తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇంక కట్టెలు కొట్టి అమ్మాల్సిన అవసరం అతనికి లేదు. ఎందుకంటే బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి ఇచ్చింది కాబట్టి అతను కోటీశ్వరుడైపోయాడు.
ఇంటికి వెళ్ళే దారిలో కూడా ఆ దేవతని తలుచుకుంటూ, నమస్కారం చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. ఎందుకంటే అంత గొప్ప బహుమానం ఇచ్చిన ఆ దేవతని ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని చెప్పేసి తన ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు వెళ్ళిన అతను ఆ రోజు నైట్ నిద్రపోతాడు ప్రశాంతంగా. ఎందుకంటే నెక్స్ట్ డే ఎలా గడవాలి అనే ఆలోచన అతనికి లేదు కాబట్టి. కొద్ది రోజుల తర్వాత అతను చాలా కోటీశ్వరుడైపోతాడు. పెద్ద బిల్డింగ్ కట్టేస్తాడు. తినడానికి తిండుండదు. ఇంట్లో నౌకర్లను కూడా పెట్టుకుంటాడు. అంటే ఆ స్థాయికి ఎదిగాడని అర్థం. ఆ ఊర్లోనే తన ఇంటి పక్కనే ఉన్న తన స్నేహితుడు చూసి ఆశ్చర్యపోతాడు. ఇంత తక్కువ సమయంలోనే ఇంత పెద్ద భవనం కట్టాడా? ఎలా సాధ్యమైంది? ఏం చేశాడు? అని చెప్పి ఒకటే ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాడు అడుగుదామనేసి. ఎలా సంపాదించావు అని. అలా ఎదురు చూసిన తన స్నేహితుడు ఒక్కరోజు అడిగేస్తాడు. ఏమనంటే, "నువ్వు ఇంత తక్కువ టైంలోనే ఇంత భవనం ఎలా కట్టావు? నీకింత డబ్బులు, బంగారు ఎలా వచ్చింది?" అని అడుగుతాడు. అప్పుడు తన మనసులో ఎటువంటి కల్మషం లేకుండా జరిగింది తన స్నేహితుడికి వివరిస్తాడు ఇలా అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ స్నేహితుడికి అర్థమవుతుంది. ఓహో! ఈ విధంగా నువ్వు కోటీశ్వరుడయ్యావా? నేను కూడా కోటీశ్వరుడినైతా అని చెప్పేసి ఒకరోజు అదే పనిగా పని కొట్టుకొని తన స్నేహితుడు అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళిన అతను ఒక చెట్టెక్కి కొమ్మలు కొడుతూ ఉంటాడు. కొమ్మలు కొడుతూ ఉన్నప్పుడు గొడ్డలి చేయి జారకండి అని కావాలని నదిలో వేసేస్తాడు. అప్పుడు వేసిన తర్వాత సేమ్ తన స్నేహితుడు ఎలా చేశాడో ఇతను అదే విధంగా ఏడుస్తూ ఉంటాడు. అతని స్నేహితుడికి ఎలా దేవత ప్రత్యక్షమైందో ఇతనికి కూడా ప్రత్యక్షమవుతుంది. "ఏం నైనా ఎందుకు ఏడుస్తున్నావంటే, నా గొడ్డలి పడిపోయింది తల్లి. నేనిప్పుడు ఎలా బ్రతకాలి? నా జీవనాధారం అదే" అని చెప్తాడు అతను కూడా. అప్పుడు ఆల్రెడీ ముందు తన స్నేహితుడు ఇనప గొడ్డలే కదా అని చెప్పేసి దేవత నీట మునిగి ఫస్ట్ ఇనప గొడ్డలు తెస్తుంది. అప్పుడు తన స్నేహితుడు ఆలోచిస్తాడు. అదేమిటి బంగారు గొడ్డలు కదా తేవాల్సింది, ఇనప గొడ్డలు తెచ్చిందేమిటి అని చెప్పేసి అతను టెన్షన్ పడిపోయి ఎక్కడ ఇచ్చేసిందో అనేసి నాది కాదు తల్లి, నాది కాదు అని చెప్తాడు. అప్పుడు మళ్ళా ఆ దేవత నీట మునిగి ఎండి గొడ్డలు తెస్తుంది. అప్పుడు మళ్ళీ నాది కాదు అంటాడు. ఆ దేవత మళ్ళీ నీట మునిగి బంగారు గొడ్డలు తెస్తుంది. అప్పుడు అతను ఎంతో సంతోషంతో, "అవును తల్లి ఇదే నాది. ఈ బంగారు గొడ్డలే చేయి జారి నదిలో పడిపోయింది. తెచ్చినందుకు ధన్యవాదాలు తల్లి" అని చెప్తాడు. అప్పుడు దేవతకి అతని దురాశ తెలుస్తుంది. అత్యాశ ఎక్కువ. నిజాయితీ పరుడు కాదని తెలుస్తుంది. అప్పుడు అతనితో ఇలా అంటుంది. "నీకు నిజాయితీ అనేది లేదు. నీకు డబ్బులు అంటే వ్యామోహం. నీకు దురాశ ఎక్కువుంది. బంగారు గొడ్డలి, అలాగే వెండి గొడ్డలతో పాటు నీకు జీవనాధారమైన ఈ ఇనప గొడ్డలతో సహా తీసుకెళ్ళిపోతున్నా" అని చెప్పి నీట మునిగి అదృశ్యమైపోతుంది దేవత. అప్పుడు అతను ఈ విధంగా ఏడుస్తూ ఉంటాడు మాట్లాడుతూ, "అయ్యో! నా దురాశతో నా జీవనాధారమైన ఇనప గొడ్డలు కూడా పోగొట్టుకున్నానే" అని పశ్చాత్తాపంతో ఎంతో ఏడుస్తాడు గట్టిగా. ఏం లాభం? ఏం ప్రయోజనం చెప్పండి? దీంట్లో నీతి ఏమిటి? దురాశ పనికిరాదు. మనకు ఉన్నంతలోనే నిజాయితీగా బతకాలి. నిజాయితీ పరుడికి ఎప్పుడైనా దేవుడు సహాయం చేస్తాడు. దురాశతో అక్రమంగా సంపాదించిన సంపాదన అది ఎటు పోతుందో కూడా తెలీదు. ఎలా వస్తుందో అలానే అదృశ్యమైపోతుంది. నిజాయితీతో సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా మనతోనే ఉంటుంది. అదే మన పిల్లలకు కూడా ఇస్తుంది. మన నిజాయితీయే మన బలం. ఎప్పుడు నిజాయితీగా ఉండాలని చెప్పేసి మా నాయన ఈ స్టోరీ మాకు చెప్పేవాడు. ఈ స్టోరీ మా నాయన దగ్గర మేము చిన్న పిల్లల దగ్గర నుంచి మ్యారేజ్ అయ్యే వరకు కూడా మా నాయన దగ్గర చెప్పించుకుంటూనే ఉండేవాళ్ళం. మా నాయన అంతా బాగా చెప్తాడు. కూర్చొని ఎన్నో కథలు చెప్తాడు. ఎన్నో పాటలు పాడతాడు. మా నాయన మాకు ఒక తండ్రిలాగా లేకుండా ఒక ఫ్రెండ్ లాగా మాతో కలిసిపోయి అలా ఉండేవాడు. ఆ క్షణాలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఎప్పటికీ తలుచుకుంటూనే ఉంటాను మా నాయన్ని. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఏ స్టోరీ చెప్పాననేసి. ఇప్పట్లో టెక్స్ట్ బుక్‌లో వస్తుంది కదా! 'హానెస్టీ వుడ్ కటర్.' ఈ స్టోరీ ఈ జనరేషన్ పిల్లలకి బాగా తెలుసు. కానీ చూడండి, ఒక 63, 64 సంవత్సరాల క్రితం కూడా ఇదే స్టోరీ ఉంది. అంటే ఈ స్టోరీకి అంత వాల్యూ ఉంది. అంటే ఎప్పుడు మనుషులు నిజాయితీగా ఉండాలని అర్థము. అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, ఒకరిని అన్యాయంగా అనకూడదు ఒక మాట. కాబట్టి ప్రతి మనిషితోనూ, మన ఇంట్లో వాళ్ళతోనూ హ్యూమన్ అనేది చూపించాలి. ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చిందా స్టోరీ? చాలా బావుంది కదూ! నేనిప్పటికీ మా పిల్లలతో చెప్తూ ఉంటాను. నైట్ పడుకున్నప్పుడు కనీసం వారానికో, 2 వారాలకో వాళ్ళు అడిగి మరీ చెప్పించుకుంటూ ఉంటారు. "ఎలా తెలుసు మమ్మీ నీకని" మా మహేష్ అడుగుతాడు. "మా నాయన చెప్పాడురా" అంటే, "మీ నాన్న చాలా గ్రేట్ మమ్మీ. చాలా మంచి కథ చెప్పాడు" అని చెప్తూ ఉంటాను నాకైతే.
అప్పుడు నేను మా నాయన తలుచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయితాను. ఇప్పుడు వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా మా నాయనకి గుర్తొస్తున్నాడు. ఈ విధంగా స్టోరీ అయితే మాతో షేర్ చేసుకున్నాడు మా నాయన. ఫ్రెండ్స్, మా నాయన గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. మా నాయన చనిపోయి 10 ఇయర్స్. నా మ్యారేజ్ అయ్యి కూడా 10 ఇయర్స్ అయింది. మా నాయన డిసెంబర్ 30 చనిపోతే నా మ్యారేజ్ ఫిబ్రవరి 12th అయితే అయింది. 2 మంత్స్ గ్యాప్‌తో నా మ్యారేజ్ అయింది. మా నాయనంటే మాకందరికీ ఇష్టమే. మా అక్క చెల్లెలకి, అలాగే అన్నకి. మా నాయన లోటు మాకు తెలుస్తూనే ఉంటుంది. ప్రతి ఆడపిల్లకి తన తండ్రి ఒక హీరోలాగా. అలాగే మా జీవితంలో కూడా మా హీరో మా నాయనే. మేము నలుగురం ఆడపిల్లలము, ఒక్క మగ పిల్లోడు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాయన ఎంతో కష్టపడి ఉన్నంతలోనే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు. బాగా చూసుకోవడం అంటే నచ్చినేటియి, అలాగే ఖరీదైన వస్తువులు తీసేయడం కాదు. ఉన్నంతలోనే ఇష్టమైన భోజనం పెట్టినాడు. ఇష్టమైన బట్టలు తీయించినాడు. అలాగే మమ్మల్ని చాలా బాగా మంచి మంచి మాటలు చెప్తూ మాతో ఒక ఫ్రెండ్‌లాగా ఉంటూ ముఖ్యంగా ప్రేమను పంచాడు. ఆ ప్రేమను మేము ఇప్పటికీ మర్చిపోలేము. ఎప్పటికీ మా గుండెల్లో దాచుకుంటాం. ఏ ఆడబిడ్డకి కష్టమొచ్చినా ముందు ధైర్యంగా నేనుండాను అని చెప్పి అండగా ఉండేవాడు. మా నాయన చనిపోయేంత వరకు కూడా అలానే ఉన్నాడు కూడా. కూతురు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాలు ఇంటికొస్తున్నారంటే ఇంట్లో సరుకులు కానీ అన్నీ తెచ్చిపెట్టేవాడు. సమ్మర్ హాలిడేస్ వచ్చినా, దసరా హాలిడేస్ వచ్చినా ఎన్ని రోజులున్నా కూడా సంతోషంగా వాళ్ళని చూస్తూ బ్రతికేశాడు. మా నాయన స్ట్రాంగ్ మ్యాన్. అది ఎందులో అయినా సరే చాలా ధైర్యవంతుడు. ఆ ధైర్యం మేమెప్పుడు మెచ్చుకుంటూనే ఉంటాం. మేము అక్కచెల్లెలం మాట్లాడుకుంటూనే ఉంటాము. మా నాయన చనిపోయి 10 సంవత్సరాలైనా మా నాయన ఇప్పటికి మేము మర్చిపోము. ప్రతిరోజు తలుచుకుంటూనే ఉంటాం. అంతలా మాకు ప్రేమ పంచాడు. ఎలా మర్చిపోతాను చెప్పండి? నేను అందరికన్నా లాస్టు. నన్ను మా నాయన గుండెల పైన పెంచుకున్నాడు. నాకు మా నాయనంటే చాలా ఇష్టం. 2 మంత్స్ బ్యాక్ మా నాయన చనిపోవడము, తర్వాత నా పెళ్ళవ్వడము నేనసలు తీసుకోలేకపోయాను. మా నాయన లేకుండా పెళ్లి చేసుకోవడం ఏంది అనేసైతే నాకు ఒక క్షణము ఆ సెకండ్ దేవుడిని కూడా తిట్టుకున్నాను. ఎందుకిలా చేశావు సడెన్‌గా అని చెప్పేసి. చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. జాండీస్‌తో చనిపోయాడు. రోజు హాస్పిటల్ తిరుగుతూ ఉన్నాడు గానీ బ్లడ్ టెస్ట్ చేయించుకో అంటే సరిపోయుండేది. ఆ డాక్టర్ చెప్పలేదు. మా నాయన అడగలేదు. బ్లడ్ టెస్ట్ చేసుంటే అది ఇంతవరకు వచ్చుండేది కాదు. ఇంతసేపు గ్యాస్ట్రిక్ ఉంది మా నాయనకి. దానివల్లేమో అని చెప్పేసి అనుకుంటూనే రోజు హాస్పిటల్‌కి తిరిగాడు గానీ, కనిపెట్టలేకపోయారు డాక్టరే అయ్యి ప్రయోజనం లేకుండా పోయింది. టైం మాకలా ఉంది. దానికి ఏం చేయలేము. ఆ జాండీస్ స్టార్ట్ అయ్యి కూడా 2 మంత్స్ అయినట్టుంది. 2 మంత్స్ బ్యాకే కొంచెం బాడీలో చేంజెస్ కనిపిచ్చాయి. ఆకలి కాకుండా ఉండడము, అలా కొన్ని కొన్ని మాతో షేర్ చేసుకునేవాడు కాదు ఆరోగ్యపరంగా. మేము భయపడతామని చెప్పేసి మాకు చెప్పేవాడు కాదు. మా నాయన చనిపోయే ముందు ఒక 4 రోజుల ముందు నాకు కల్లో అలానే కనిపించాడు. చనిపోయినట్టు, ఏడ్చినట్టు. 4 రోజుల తర్వాత అది నిజమైతదని నేను అస్సలు అనుకోలేదు. అలానే అయింది. హాస్పిటల్‌లో చనిపోతూ నాతో మాట్లాడిన మాటలు నా చెవులో ఇప్పటికీ అలానే ఉన్నాయి. మా నాయన ప్రాణమంతా నా దగ్గరే ఆలోచిస్తూ చనిపోయాడు. ఎందుకంటే లాస్ట్ నేనే. అందులో ఆడపిల్లను. పెళ్లి చేయాలనే ఆలోచన. ఒకవేళ మా నాయనకి ఏదన్నా అయిపోతే ఎటువంటి నాకు హస్బెండ్ వస్తాడని చెప్పి ఆలోచించేవాడు. బ్రతికున్నప్పుడు కూడా అంటూనే ఉండేవాడు. "నీకు పెళ్లి చేసేస్తే నాకొక బాధ్యత తీరిపోతుంది కళ్యాణి. వాడంటే మగపిల్లోడు ఎక్కడైనా చూసుకుంటాడు, చేసుకుంటాడు. అది నాకు అంత లెక్క లేదు. నాకు నీతోనే నీకు పెళ్లి చేస్తే నాకొక పనైపోతుంది తర్వాత" అంటే అప్పటికే మా నాయన హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నాడు. అంటే హార్ట్ ఒక హోలు బ్లాక్ అయ్యుండింది. అది దానివల్ల ఏం ప్రాబ్లమ్ లేదు గానీ, తర్వాతొచ్చిన జాండీసే కనుక్కోలేక అలా అయిపోయాడు అని నాతో చెప్పేవాడు. అప్పటికే మా అన్న జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్‌లో. నేను సంతోషించేదంటూ ఏమైనా ఉందా అంటే, ఇప్పుడు మా హస్బెండ్ సంబంధం చూసింది కూడా మా నాయనే. లాస్ట్ ఈ సంబంధం చూసి ఓకే చెప్పాడు మా నాయన. అదొక్క సంతోషం నాకు తృప్తినిస్తుంది. మా నాయన చనిపోయిన దగ్గర నుంచి నా పెళ్ళై హర్ష పుట్టేంత వరకు ఏమేం కావాలా, ఏ సందర్భంలో ఏం పెట్టాలని ప్రతి ఒక్కటి మా అన్న చూసుకున్నాడు. స్టిల్ ఇప్పటికి కూడా. పెళ్ళైన తర్వాత మా ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఎంతలా అంటే మా నాయన మర్చిపోయేంతగా చూసుకున్నాడు. ఫైనల్లీ నా జీవితంలోకి ఒక మంచి భర్తొచ్చాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడైతే. మా నాయన బ్రతికున్నన్ని రోజులు కష్టాలెక్కువ. ఎక్కువ సంతోషం కన్నా కూడా కష్టాలే ఎక్కువ పడ్డాడు. పెళ్ళైన తర్వాత మా నాయన నాకు పుట్టాలని చాలా కోరుకున్నాను. దేవుడు ఒకవేళ పుట్టించాడో ఏమో కూడా నాకు తెలీదు. మా నాయన్ని నేను చాలా బాగా చూసుకోవాలి. నాకే పుట్టించాలి దేవుడనైతే అనుకున్నాను. ఆ విధంగా అయితే మా నాయన మమ్మల్ని చూసుకునేవాడు.
ఇలాంటి తండ్రి ప్రతి ఒక్కరికి ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. అంత బాగా చూసుకుంటాడు పిల్లల్ని వాళ్ళ మనవల్ని, మనవరాల్ని దగ్గరికి తీసుకొని చదువు చెప్తాడు. అలా కాదు, ఇలా కాదు అని చెప్పేసి ఒక మంచి నడవడిక అనేది చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఆ దారిలో వెళ్ళాలని చెప్పేసి. మేము అంత పెద్ద మాకన్ని సంవత్సరాలొచ్చినా కూడా చిన్న పిల్లోల్లాగా మా నాయన చుట్టూ కూర్చొని, మా నాయన చెప్పే మాటలు వింటూ ఉంటాం. సాయంత్రం అయితే చాలు ఇంక అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉంటాం. ఒక పండగొచ్చినా అంతే. పండగ మా ఇంట్లో ఎప్పుడు రావాల్సిన అవసరం లేదు. మా అక్క వాళ్ళు పెళ్ళైన వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్‌తో, పిల్లలతో వస్తే మా ఇంట్లో పండగే. చాలామంది అనేవాళ్ళు, "ఈశ్వరయ్య వాళ్ళ ఇంట్లో పండగ లేకున్నా కూడా పండగలాగా ఉంటుంది. పండగంతా మీ ఇంట్లోనే ఉంటుంది" అని చెప్పేసి. అలా ఉండేవాళ్ళం ఫ్రెండ్స్ మేమైతే. ఫైనల్‌గా నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే మా నాయన గురించి చెప్పడం స్టార్ట్ చేశానో, ఇప్పుడే కాదు, ఎవరితో చెప్పేటప్పుడు కూడా నాకు కన్నీళ్ళు ఆగవు. అంత ఇష్టము. ఒక గంట ఏడ్చాను ఈ వాయిస్ ఇచ్చేటప్పుడు. తర్వాత కూడా ఇంకా వాయిస్ ఇవ్వాలి గదా! తప్పకుండా. చాలా కంట్రోల్ చేసుకొని వాయిస్ ఇస్తున్నాను. ప్లీజ్ తప్పుగా అనుకోవద్దండి. ఫైనల్‌గా మా నాయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనే కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏం చెప్తానంటే, మా నాయన చెప్పిన మాటలు, పద్ధతులు ఇవన్నీ మేమెప్పుడూ పాటిస్తూనే ఉంటాము. పాటించడమే కాకుండా మా పిల్లలకు కూడా నేర్పిస్తాము. ఇదే నేను మా నాయనకైతే మాటిస్తున్నాను. ప్రతి ఆడపిల్ల కోరుకునేది ఒకటే అండి. ఆడబిడ్డకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేనున్నాను అంటే ధైర్యంగా ముందుకు రావడం. ఎప్పుడైనా ఆర్థిక సమస్య వచ్చినప్పుడు సహాయం చేయడం. ఎప్పుడైనా ఇంటికొచ్చినప్పుడు గౌరవంగా చూసుకోవడం. ఆడపిల్ల ఇవి కోరుకుంటుంది. ఇవన్నీ మా నాయన మాకు చేశాడు. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయితాను. మా నాయన ఎక్కువ ఆస్తులు ఇయకపోవచ్చు. కానీ అభిమానం ఇచ్చాడు. మర్చిపోలేనంత ప్రేమ ఇచ్చాడు. ఇంకంతకన్నా ఇంకేం కావాలి ఫ్రెండ్స్. ముఖ్యంగా మా నాయన గురించి. ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను చూడు, అది నాకింకా చాలా హ్యాపీ ఇస్తుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి, నలుగురు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు, కానుపులు, శ్రీమంతాలు, పురుళ్ళు అన్నీ చేసిన మా నాయన చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్. ఉన్నంతలో చదివిచ్చాడు. ఉన్నంతలో పెళ్ళిళ్ళు చేశాడు. చాలా బాగా చూసుకున్నాడు ఉన్నంతలోనే. ఎటువంటి కష్టము రానీయలేదు. కష్టమొచ్చినా ఎదుర్కొన్నాడు. అటువంటి మా నాయనకి మేము ఏమి ఇవ్వలేకపోయినాము. అదే మాకెక్కువ బాధ. మళ్ళీ జన్మంటూ ఉండి మా నాయన పుట్టుంటే, ఆ జన్మలో అయినా మనశ్శాంతిగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. హ్యాపీ ఫాదర్స్ డే నాయనా!